ముఖ్యమైనది ఏంటంటే దోమ ఒకటి. మనకి ఇప్పుడు ఈ దోమ అనేది కూడా వానాకాలంలో ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యాసంగిలో కూడా వస్తుంటుంది మనకి. ఈ దోమ ఏందంటే ఇది సాధారణంగా మనకి ఎక్కువగా మొదళ్ళ దగ్గర, అంటే మొదళ్ళ దగ్గర రసం పీల్చి తర్వాత మనకి పైన ఆకు వరకు ఎండిపోయి గుంపులుగా చచ్చిపోతుంటుంది. రైతు ఏం చేయాలంటే, రైతు ఏం చేస్తాడు, అది పూర్తిగా పైన ఎండిపోయినాక అప్పుడు గమనిస్తాడు. అప్పుడు పోయి కింద చూస్తే ఆల్రెడీ పురుగు చాలా వరకు ఆ కాండం పీల్చేసి దాన్ని మొత్తం జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి రైతు అంటే మనకు సాధారణంగా ఇది ఎప్పుడు వస్తుందో గమనించాలి. అంటే మనకు పొట్ట దశకు వచ్చేసరికి, అంటే వానాకాలంలో అయితే మనకి సెప్టెంబర్ ఆ మాసంలో చిరుపొట్ట దశకు వస్తుంది కదా, ఆ సమయంలో ఎక్కువగా ఈ దోమ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు ఆ సమయంలో ఒక 2-3 రోజులకు ఒకసారి దిగి మధ్యలో పంటలు ఒక 4-5 చోట్ల దిగి ఆ దుబ్బు కింద చూసుకొని ఏమైనా పురుగులు కనబడుతున్నాయా లేదా, పురుగులు కనబడుతున్నాయి అంటే ఎమ్మటే మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి రైతు ఈ బిఫ్రోఫెజిన్ అనే మందు 1.6 ml లీటర్ నీటికి కలిపి కానీ, లేదా ఇథోఫెన్ఫ్రాక్స్ అనే మందు 2 ml కానివ్వండి, లేదా డైనోటెఫిరాన్ అనే మందు కూడా మనకి 0.4 గ్రాములు, ఇట్లాంటి మందులు, లేకుంటే పైమెట్రోజైమ్ 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే, అంటే ఈ రైతు పిచికారీ చేసుకునేటప్పుడు కూడా పైన కొట్టొద్దు. ఎందుకంటే మనకు పురుగు మొదల మీద ఉంటుంది కాబట్టి ఈ పాయలు తీసుకోవాలి ఫస్ట్. అంటే మనకి ఒక 2 మీటర్లకి ఒక 30 సెంటీమీటర్ల పాయలు. యాక్చువల్గా ఇది మనం నాటేసేటప్పుడే తీసుకున్నట్లయితే ఈ పురుగు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ పురుగు అనేది ఈ గాలి వెలుతురు ఎక్కువ సోకనప్పుడు పురుగు ఎక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ పాయలు తీస్తామో, అంటే 2 మీటర్లకు ఒక 30 సెంటీమీటర్ల పాయలు తీస్తామో, ఆటోమేటిక్గా మనకి ఈ గాలి వెలుతురు ఎక్కువగా సోకి ఈ పురుగు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ పురుగు వచ్చినా కూడా ఈ పాయల నడుస్తూ మనం ఈ మొక్క మొదళ్ళ మీద పడేటట్టు పిచికారీ చేసినట్లయితే ఈ దోమ అనేది చాలా వరకు నివారించబడుతుంది.